అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, ఆహ్, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి మొదలైనట్టుగానే ఉంది చూస్తా ఉంటే. ఆహ్, వైసీపీ పార్టీలో ఇన్ఛార్జీలను మారుస్తున్నట్టు, ఎందుకంటే వీళ్ళు ప్రస్తుత ఉన్న ఎమ్మెల్యేల మీద, సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది అనేసి వాళ్ళని మారుద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఒకటి చెప్పండి సార్, వీళ్ళందరూ వైసీపీ పుట్టిన తర్వాతే రాజకీయ నాయకులయ్యారా? అంతకుముందు వీళ్ళకెప్పుడు ఈ యొక్క బలగం గాని ఇలాంటివేమి లేవా? ఒకవేళ వీళ్ళు నిజంగా వైసీపీ మీద వ్యతిరేకత ఉంటే రెబెల్‌గా పోటీ చేయండి. లేదా ఇంకా ఏదైనా చేయండి. అంతేగాని ఇంకా రాజకీయ భవిష్యత్తు అయిపోతుంది రెబెల్‌గా పోటీ చేసి ఆ పార్టీని ఓడించొచ్చు కదా! అంతేగాని వాళ్ళ భవిష్యత్తు అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటే ఎలా అవుతుంది? అసలు వైసీపీ పార్టీ దీని గురించి అంటే ఈ గందరగోళం వలన మనకేం అర్థమవుతుంది? కాస్త వివరించండి. ఇప్పుడు దేశంలో ఎలక్షన్ కమిషన్ దగ్గర చాలా రాజకీయ పార్టీలు అంటే రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలున్నాయి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలున్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రాజకీయ పార్టీల కంటే భిన్నంగా అంటే ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలకి భిన్నంగా, రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా తనని స్వయంగా శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం జరిగింది. అంటే సహజంగా ర పార్టీలో కూడా విదిన్ ద పార్టీలో కూడా డెమోక్రసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం విదిన్ ద పార్టీలో కూడా ఒక కాన్స్టిట్యూషన్ మెయింటైన్ చేయాల్సిన అవసరాన్ని తిలోదకాలిచ్చి అధికారికంగా వాళ్ళ పార్టీ ప్లేనరీలో ఆయన శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించేశారు. కానీ అది ఎలక్షన్ కమిషన్ గైడ్‌లైన్స్‌కి విరుద్ధం అని చెప్పని రియలైజ్ అయిన తర్వాత లేదు మేము అటువంటి నిర్ణయం చేయలేదు అని చెప్పని ఎలక్షన్ కమిషన్ తోటి బొంకారు. కానీ ఇప్పటికీ శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించినా, దానికి పార్టీ అంతా ఆమోదం తెలిపినా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభినందనలు అందుకున్న వీడియో సాక్ష్యాధారాలు ఇప్పటికీ ఉన్నాయి. అంతటి అంటే పార్టీ అనేది తన ఎస్టేట్ లాగా, వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి మీడియా, భారతీయ సిమెంట్స్ లాగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది నా సొంత ఆస్తి. ఇక్కడ సర్వ హక్కులు, అధికారాలు నాకే ఉన్నాయి. నేను ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు బద్దులై ఉండాల్సిందే. అంటే ఆయన పార్టీలో ఉన్న శ్రేణులకి విలువ ఇవ్వట్లేదు. పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులకి ఇవ్వట్లేదు. ఏ స్థాయి నాయకులకు కూడా విలువ ఇవ్వట్లేదు అనేది వాస్తవం. మీరు ప్రస్తావించినట్టుగానే సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగుతున్న నాయకులున్నారు. పలు సందర్భాల్లో చట్టసభలకు ఎన్నికైన నాయకులున్నారు. ప్రజా జీవితంతోటి మమేకం అయ్యి ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీతోటి మొట్టమొదటిగా రాజకీయ అవకాశాలు అందుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ వారు ఎన్నోసారి ఎన్నికల రంగంలో పోటీ చేస్తాననేది అప్రస్తుతం. ఒక అభ్యర్థిని మార్చాలి అనుకున్నా, లేదు అతని స్థానాన్ని మార్చాలి అనుకున్నా కూడా మొట్టమొదటిగా మాట్లాడాల్సింది ఆ అభ్యర్థితో. అతన్ని పిలిచి సంప్రదించి మీ మీరు ఇప్పుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కొంత ప్రతికూల ఫలితాలున్నాయి. ఇక్కడ మీకు ఇక్కడ కన్నా కూడా మెరుగైన అవకాశాలు పలానా నియోజకవర్గంలో ఉంటాయని చెప్పని పార్టీ భావిస్తా ఉంది. మీరు దానికి సిద్ధపడండి అని చెప్పని మొట్టమొదటిగా వారికి నచ్చజెప్పాల్సిన బాధ్యత ఉంది. అదే సందర్భంలో వీరిని నియోజకవర్గం మార్పు చేస్తున్నప్పుడు, ఆ నియోజకవర్గంలో ఆల్రెడీ అక్కడ ఎగ్జిస్టింగ్ లీడర్‌షిప్ ఉంటుంది. వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి ఇరువురికి మధ్య సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బేసిక్ ఆహ్, ప్రొసీజర్‌ను కూడా ఫాలో అవ్వల. ఆయనకేంటంటే విపరీతమైన అహంకారం, అతిశయం. ఇది నా పార్టీ. నాకు ప్రజల్లో ఉన్న క్రెడిబిలిటీ, నాకు ప్రజల్లో ఉన్న గ్లామర్ మూలాన నా మొహం చూసి ప్రజలు ఓట్లేసారు తప్ప, వీళ్ళందరూ నిమిత్త మాత్రులు. వీళ్ళకి నేను విలువ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? నా పాదయాత్ర వల్ల, ప్రజలకు నేను చేసిన వాగ్దానాల వల్ల, ఇవాళ నేను అందిస్తున్న పరిపాలన వల్ల, నేను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా ప్రజలకు చేస్తున్న లబ్ధి వల్ల రేపు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావస్తుంది తప్ప, వీళ్ళందరూ మొహం చూసి కాదు. అటువంటి సందర్భంలో నామమాత్రపు పోటీ ఇవ్వగలిగే వీళ్ళు, నా ద్వారానే వీళ్ళు అభ్యర్థులుగా చలామణి అవుతున్న సందర్భంగా, వీళ్ళకి నేను విలువ ఇవ్వటం ఏంటి? నేను ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని తూచా తప్పకుండా పాటించి తీరాల్సిందే. నా ఆదేశాలు యథాతథంగా అమలు కావాల్సిందే అని చెప్పనే ఒక ఫాసిస్టిక్ నియంతృత్వ ధోరణి జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరుస్తా ఉన్నారు. 100% ఇది డెమోక్రటిక్ స్ట్రక్చర్ లో ఎలక్షన్ కమిషన్ దగ్గర నమోదయ్యి ఉన్న రాజకీయ పక్షం అనే అంశాన్ని విస్మరించారు ఆయన. విదిన్ ద పార్టీలో కూడా డెమోక్రసీ మెయింటైన్ చేయాలనే అంశాన్ని విస్మరించారు. నేనే సర్వం సహా నేను తీసుకున్న నిర్ణయానికి అందరూ కంకణబద్దులై ఉండాలి అని చెప్పనే ఏకస్వామ్య వ్యవస్థ నడిపిస్తా ఉన్నారు. మనం అంతే కదా నార్త్ సార్! కొరియాలో కిమ్‌గార్ పార్టీని చూస్తా ఉన్నాం. అందుకే చైనాలో కమ్యూనిస్ట్ పార్టీని చూస్తా ఉన్నాం. అందుకే కదా సార్ శాశ్వత అధ్యక్షుడిగా
ఒకసారి ప్రకటించుకునేసి మళ్ళీ ఎన్నికల కమిషన్ అదే మట్టికలేసాక మరి వెనక దగ్గర. అదే నేను ఇందాక మొదట్లో ప్రస్తావించింది ఆ అంశం. ఇప్పుడు అసలు ప్లేనరీలో శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటింపజేసేసుకున్నారు ఆయన. అది విదిన్ ద ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ కి అనుగుణంగా ఉందా లేదనేది కూడా ఆయనకి ఆ మాత్రపు అవగాహన కూడా లేదు. వాళ్ళు ఎవరో ప్రకటించారు, ఈయన పొంగిపోయారు. పొంగిపోయి అందరు కలిసి అభినందనలు కూడా తెలియజేసేశారు అనమాట. కానీ తర్వాత అది ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ కి విరుద్ధం అని చెప్పని తెలిసిన తర్వాత నాలుగు మడతేసి లేదు లేదు అటువంటి ప్రకటన చేయలేదు, అటువంటి నిర్ణయం జరగలేదని చెప్పని బొంకే ప్రయత్నం చేశారు. ఇవాళ ఖచ్చితంగా పార్టీలో ఆయన ఆయన ఏమనుకుంటున్నారంటే అభ్యర్థులు అనేవాళ్ళు అప్రస్తుతం. నా మొహం చూసే ఓట్లేస్తారు. నేను ఎవరిని నిలబెట్టినా వాళ్ళకి ఓట్లేస్తారు. అంటే ఏంటంటే ఆయనకు 175 నియోజకవర్గాల్లో 150 స్థానాలు ఎప్పుడైతే దక్కినాయో అతి విశ్వాసం ప్రబలిపోయింది ఆయనలో. ప్రజలని నేను చాలా గొప్పగా మ్యానిపులేట్ చేశాను. ఆనాటి ప్రభుత్వం మీద చాలా విషప్రచారం చేశాను. నాకు అనుకూలంగా చాలా ప్రజలకు చాలా వాగ్దానాలు చేశాను. వీటిని చాలా వరకు అమలుపరిచాను అనుకుంటున్నారాయన. కానీ ఇవాళ ఆ రోజు ఆయన చేసిన విష ప్రచార ప్రభావంలో ప్రజలు పడిపోయింది వాస్తవం. ఈయన మ్యానిపులేషన్స్ లో ప్రజలు కూడా మ్యానిపులేట్ అయింది వాస్తవం. వీళ్ళ వ్యూహకర్తలు ఈయన వ్యక్తిత్వానికి ఇచ్చిన ఎలివేషన్ దృష్ట్యా ఈయన ఒక పోరాట యోధుడిగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి విభజన చట్ట హామీలు సాధించగలిగే ధీరుడిగా భావించింది వాస్తవం. ఈయన ఒక అభివృద్ధి ప్రదాతగా యువత భావించింది వాస్తవం. ఇవన్నీ వాస్తవాలే. కానీ వాళ్ళ ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఆయన. ఆ రోజు అటువంటి ఇమేజ్ బిల్డప్ వ్యవహారాలు వాళ్ళ వ్యూహకర్తలు చేశారు. కానీ ఆ బిల్డప్ అయిన ఇమేజ్ వాళ్ళ పాలకుడిగా ఎంత స్థాయిలో ఎగ్జిక్యూట్ అయిందనేది, ఆయన పరిపాలన ప్రజల మీద ఏ విధమైన ప్రభావం చూపించిందనేది, సమాజంలో ఎంతవరకు అభివృద్ధి జరిగిందనేది, తమ జీవితాల మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించిందనే ప్రాతిపదికగా ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి తప్ప 2019కి ముందులాగానే ఇప్పుడు కూడా ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేస్తా వాళ్ళందరూ దోచుకో పంచుకో తినుకో అనే విధానంలో ఉంటారు. తోడేళ్ల గుంపులాగా నా మీద ఎగబడే ప్రయత్నం చేస్తున్నారు. నేను సింగిల్ సింహాన్ని అని చెప్పని ఇప్పటికీ తన వ్యక్తిత్వానికి ఎలివేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ప్రజలకి మీరు సింహమా తోడేలు అనేది అప్రస్తుతం. పాలకుడుగా మీకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగపెట్టి వాళ్ళ జీవితాల మీద వాళ్ళ జీవన ప్రమాణాలు ఎంత స్థాయిలో మెరుగైనాయి, ఎంత స్థాయిలో ధరలు సరసంగా ఉన్నాయి, ఎంతటి స్థాయిలో శాంతి భద్రతలు కాపాడుతూ ఉన్నాయి, వాళ్ళ బిడ్డలకి ఎంత మాత్రం ఉపాధి దొరుకుతా ఉంది, సివిక్ కమ్యూనిటీస్ అంటే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి ఎంత అద్భుతంగా మీరు మెయింటైన్ చేస్తున్నారు. అదే సందర్భంలో ఇవాళ ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ ఏ స్థాయిలో ఉంది, అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ ఆస్తుల విలువ పెరిగిందా తగ్గిందా, వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగిందా తగ్గిందా, ఆదాయ ప్రమాణాలు పెరిగినాయా తగ్గినాయా, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు ఒక పాలకుడి గురించి నిర్ణయం తీసుకునే సందర్భం వచ్చినప్పుడు. వీటిల్లో ఏ ఒక్క పారామీటర్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మినిమం అంటే నేషనల్ యావరేజ్ కి కూడా దగ్గరగా లేరు. ఇందాకే ఈ రోజు వచ్చిన వార్తాపత్రికలో వచ్చిన వార్త ప్రకారం ఏంటి అంటే నేషనల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళలో అన్ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ చూసుకుంటే నేషనల్ యావరేజ్ 13.4% ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ ఇండియాలోకి వెళ్ళా అత్యధిక అన్ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ 24% నమోదై ఉంది. అంటే బీహార్ కన్నా కూడా అధిక అన్ఎంప్లాయ్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ నమోదవుతోంది. సిగ్గుపడాల్సిన వ్యవహారం. పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు దించుకోవాల్సిన వ్యవహారం అది. నేను వలసలు లేని ఉపాధి కల్పిస్తా, 13 జిల్లాల్ని 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా, ప్రత్యేక హోదా సాధిస్తా, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్కి ఆకర్షిస్తా, అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేస్తా, ఇట్లాంటి రకరకాల వాగ్దానాలు చేశారు ఆయన. అధికారంలో రాగానే చాలా ఆర్భాటంగా 75% అంటే ఇక్కడ నెలకొల్పే పరిశ్రమలలో వ్యాపార సంస్థల్లో 75% ఉద్యోగ కల్పన స్థానికులకే ఇవ్వాలి అని చెప్పని ఒక చట్టం చేశారు. ఇవాళ 75% సంగతి వదిలిపెట్టండి. అసలు కనీసం 25% ఉద్యోగాలు ప్రొవైడ్ చేయగలిగే వ్యాపార సంస్థలు ఏమైనా ఇక్కడ గ్రౌండింగ్ అవుతున్నాయా? ఏమైనా పరిశ్రమలు నెలకొల్పగలిగారా? ఏదైనా పెట్టుబడులు ఆకర్షించగలిగారా? ఇవాళ సివిక్ కమ్యూనిటీస్ ఏ స్థాయిలో అయినా మెరుగైనయా? దేశంలోకెల్లా అత్యధిక ధరకి కరెంట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారుడు 8 సార్లు ఇప్పుడు కరెంట్ భారాన్ని మోసాడు. విద్యుత్ ధరలు ఆ స్థాయిలో ఉన్నాయి. దేశంలోకెల్లా అత్యధిక ధరకు వాళ్ళ పెట్రోల్ డీజిల్ అమ్ముతా ఉన్నారు. ఇవాళ ఒక అసంబద్ధమైన మద్యం పాలసీ తోటి ఇవాళ ఎక్కడా లేని బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అమ్ముతా ఉన్నారు. పైగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేని ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ తోటి ఎంత మాత్రం ఎంత సేల్స్ జరుగుతా ఉన్నాయి. బ్రోవరేజెస్ కార్పొరేషన్ డిస్టిలరీస్ నుంచి ఎంతకు ప్రొక్యూర్ చేస్తుంది, ఆ ప్రొక్యూర్ చేసిన షాపులకి ఏ ధరకి బ్రోవరేజెస్ కార్పొరేషన్ సప్లై చేస్తుంది, ఏ ధరకు వినియోగదారుడికి అమ్ముతున్నారు అనే కనీస మాత్రం పారదర్శకత లేని మద్యం విధానాన్ని అమలుపరుస్తా ఉన్నారు. ఇసుక ధర అయితే గత ప్రభుత్వం ఉచితంగా ఇసుకిస్తే అది ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు అని చెప్పని ఆనాటి ముఖ్యమంత్రి గారి మీద కేసు నమోదు చేసి ఇవాళ
ఎప్పుడో టెండర్ ఎక్స్పైర్ అయిపోయిన కంపెనీ పేరు మీద వే బిల్స్ ఇష్యూ చేస్తా ఈ రోజుకి కూడా కొత్త టెండర్లు ఖరారు చేయకుండా ఈ రోజు వచ్చిన వార్తాపత్రికల్లో కూడా వైకుంఠపురము మున్నంగి ఈ రీచ్ల్లో ఈ రోజుకి జేపీ వెంచర్స్ పేరు మీద బిల్లులు ఇష్యూ చేస్తూ ఇసుక అమ్మకాలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. ఏం జరుగుతుంది ఇదంతా కూడా? ప్రజల జీవితం మీద ఎంతటి భారం మోపుతా ఉన్నారు ఇవాళ. ఇవన్నీ ప్రజలు గమనించుకుంటున్న దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎంత అంటే ఆయనకాయన ఒక ఇల్యూజన్ లో ఉండి తన ఏదో చాలా అద్భుతంగా ప్రజలలో ఆకర్షణ కలిగిన నాయకుడిగా తాను చిత్రీకరించుకుంటా నేను ఎవరి నుంచో పెడితే వాళ్ళనే గెలిపిస్తారు తప్ప ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులు వాళ్ళకేదో వ్యక్తిగతంగా క్రెడిబిలిటీ ఉంటుంది, వాళ్ళకేదో రాజకీయ నేపథ్యం ఉంది, వాళ్ళు ప్రజా జీవితంలో ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు, ఇవన్నీ అప్రస్తుతం అనే భావనలోనే ఆయన ఉన్నారు. కానీ వాస్తవ దృశ్యం చాలా వేరుగా ఉంటది. ఎందుకనంటే ప్రజలతో మమేకం అయి ఉండి నిత్యం ప్రజలతో అనుబంధం కొనసాగిస్తా ప్రజా సమస్యల పట్ల స్పందించేది స్థానికంగా ఉండే నాయకులు. ఇవాళ పంచాయతీ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ప్రతి ఒక్కరిని ఒక నిస్సహాయులుగా ప్రజల ముందు నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ చేతిలో నిర్ణయాధికారం లేదు, వాళ్ళ చేతిలో యంత్రాంగం లేదు, వాళ్ళకి వనరులు లేవు. ప్రజల నుంచి ఏదైనా ఒక అభ్యర్థన వస్తే దాన్ని పరిష్కరించగలిగే సామర్థ్యం వాళ్ళకి లేకుండా చేశారు. ఇవాళ ప్రభుత్వంలో ఇవాళ ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక ఎమ్మెల్యే వైపు నుంచి తన నియోజకవర్గానికి సంబంధించిన ఏదైనా సమస్యల గురించి పరిష్కరించమని అపాయింట్మెంట్ అడిగితే ముఖ్యమంత్రి దగ్గర నుంచి అపాయింట్మెంట్ ఇచ్చే దిక్కే లేదు. ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన క్రెడిబిలిటీ అనేది ఒక మునిగిపోతున్న నావ లాంటిది. ఆ నావలో ప్రయాణం చేయడానికే ఇవాళ ఏ ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా లేని నేపథ్యంలో ఆయనకు కూడా అంటే గెలుపుకి తన క్రెడిబిలిటీ అనుకున్నారు. నేను ఇచ్చిన అవకాశం నా ద్వారా వచ్చిన గెలుపు అని చెప్పని అహంకారంతో విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సర్వే ఫలితాలు తనకు వ్యతిరేకంగా రాబోతున్నాయి అనే అంశాన్ని గుర్తించిన తర్వాత దానికి ఎమ్మెల్యేలను బాధ్యులుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. 100% ఇవాళ ఎమ్మెల్యేలు ఆ విషయంలో రిలీజ్ అయ్యారు. గెలుపుకు ఆయనే బాధ్యుడు, ఓటమి కూడా ఆయనే బాధ్యుడు. ఇవాళ మధ్యలో మమ్మల్ని బలిపస్తులు చేస్తా ఉన్నారు, మా రాజకీయ భవిష్యత్తు అగమగోచరంగా మారుస్తున్నారు అని చెప్పని రిలీజ్ అవుతున్నారు. కాబట్టి ఇవాళ చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఎమ్మెల్యేలు వేరే వేరే పార్టీల్లోకి ఫిరాయింపులకు సిద్ధమవుతా ఉన్నారు. చాలా నియోజకవర్గాల్లో నిన్న ఆయన 11 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు గురించి నిర్ణయం ప్రకటించగానే ఆయనకు అత్యంత లాయల్ గా ఉండి ఆయనతో పాటు కేసులో కోఎక్యూజ్డ్ గా ఉండి ఈ రోజుకి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న మోపిదేవి వెంకటరమణ గారి లాంటి సీనియర్ నాయకుడే ఆయన శ్రేణులు ఏ విధంగా స్పందించినాయి అనేది రేపల్ల నియోజకవర్గంలో నేను చూసాం. 159 మంది స్థానిక నాయకులు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు అని అంటేనే ఎటువంటి సంక్షోభ పరిస్థితి ఇవాళ వైసీపీ పార్టీలో తలెత్తుతా ఉంది. వివిధ వర్గాల్లో వివిధ నియోజకవర్గాల్లో ఇప్పటికీ కూడా ఎంతటి అసంతృప్తి పెళ్ళుబుకుతా ఉంది అనేది అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులు తేడతెల్లం చేస్తా ఉన్నాయి. కాకపోతే వాళ్ళ క్యాడర్ రిలీజ్ అవుతున్నారు, ప్రజలు రిలీజ్ అవుతున్నారు. రిలీజ్ అవ్వండి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. చూద్దాం సార్. కనీసం ఈ దిద్దుబాటు చర్యలు ఏమన్నా పార్టీ ఏమన్నా చూసుకుంటుందో, లేదంటే గిన నాయకులు ఎవరైతే భంగపడ్డారో వాళ్ళు నిజంగానే ఇంతకుముందు వాళ్ళ ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల కాకుండా వాళ్ళు అంతకుముందు నాయకులు అన్న విషయం గుర్తు తెచ్చుకొని మసలుకుంటారో ఆలోచిద్దామని. ధన్యవాదాలు.